గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పోర్ట్స్. ఐపీఎల్ మ్యాచ్లు ఇప్పుడు యుద్ధాన్ని తలపిస్తున్నాయి. ఇప్పటికే 3 జట్లు క్వాలిఫైయింగ్ అయ్యి హ్యాపీగా టేబుల్లో టాప్లో ఉన్నాయి. ఆ మిగిలిన ఒక్క జట్టు ఏదనేది ఒకవైపు సస్పెన్స్గా ఉంది. అయితే నిన్న జరిగిన ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ మాత్రం ఒక యుద్ధాన్ని తలపించింది. ఈ 2 జట్లు ఇప్పటికే క్వాలిఫైయర్లో ఉన్నాయి. అయినా సరే ఆ మ్యాచ్ అంత ఉధృతంగా ఎందుకు జరిగింది, ప్లేయర్స్ ఆ మ్యాచ్ని అంత సీరియస్గా ఎందుకు తీసుకున్నారు, అసలు ఎస్ఆర్హెచ్ మధ్య ఆర్సీబీ మధ్య ఎందుకు ఎప్పుడు ఇలాంటి ఒక హై టెన్షన్ వాతావరణం ఉంటుంది, అండ్ ముఖ్యంగా హెడ్కి కోహ్లీ షేక్ అండ్ ఇవ్వలేదు, ఇది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ రామచంద్రరావు గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఈ విశేషాలన్నీ తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. యాక్చువల్గా ఇప్పుడు క్వాలిఫైర్ అవ్వాలి, టేబుల్ టాప్లో ఉండాలి, చావో రేవో మ్యాచ్ అన్నప్పుడు ఇరు జట్లు ఒక యుద్ధ వాతావరణం తగ్గట్టు మ్యాచ్లు ఆడతాయి. ఇది ఎప్పుడైనా కామన్. అసలు ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ ఆల్రెడీ క్వాలిఫై అయినాయి, టేబుల్ టాప్లో ఉన్నాయి. నిన్న మ్యాచ్ చూస్తే వాళ్ళిద్దరు ఏదో పాత కక్షలు ఉన్నట్టు మ్యాచ్ ఆడుతున్నారు. మీరు అడిగింది కరెక్ట్ సార్. యుద్ధ వాతావరణమే ఉంది. అంటే ఇంతకుముందు ముంబై చెన్నై ఆడుతుంటే, లేకపోతే ఆర్సీబీ సిఎస్కే మధ్య ఇలాంటి వాతావరణం ఉంది. 3 years నుంచి మన ఎస్ఆర్హెచ్ జట్టు ఒక స్ట్రాంగ్ అనమాట. ఈ 4 ఒకటిలా తయారైంది. ఈ రైవల్రీ ఎలా స్టార్ట్ అయిందంటే, ఇప్పుడు దాకా మన తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్ అంతా ఆర్సీబీ సపోర్ట్ చేశారు. ఎప్పుడైతే ఎస్ఆర్హెచ్ 3 years నుంచి స్ట్రాంగ్ అయిందో, ఫుల్ బ్యాకే మొత్తం తెలుగు వాళ్ళంతా సపోర్ట్ ఎస్ఆర్హెచ్కి వచ్చింది. సో ఇప్పుడు ఐపీఎల్ ఇప్పుడు దాకా జరిగిన అన్ని మ్యాచ్ల కంటే వ్యూవర్షిప్ కూడా నిన్నే వచ్చింది. ఇక ముందు కూడా అలాగే ఉండిపోతుంది. మీరు అన్నట్టు యుద్ధ వాతావరణం ఇది ఉంటూనే ఉంటుంది. అంటే యాక్చువల్గా గత కొన్ని సంవత్సరాల నుంచి ఆర్సీబీ ఎక్కడ హ్యాపీగా అమ్మాయి సేఫ్గా ఉన్నాం అనుకున్న ప్రతిసారి ఎస్ఆర్హెచ్ ఎంట్రీ ఇస్తుంది, చావు దెబ్బ కొడుతుంది, పక్క వచ్చేస్తుంది. ఇది రిపీట్గా జరుగుతూ వస్తుంది. ఎస్ఆర్హెచ్ ఏమన్నా ఆర్సీబీ మీద పగబట్టిందే? 2024 కూడా చూస్తే 287 హైయెస్ట్ రన్స్ కొట్టింది ఆర్సీబీ మీద, వాళ్ళ హోమ్ పిచ్లో. వాళ్ళ హోమ్ పిచ్లో. ఈసారి కమిన్స్ లేడు, మనకి బౌలింగ్ అనేది సెట్ కాకుండా ఉంది. సో బెంగళూరు కొంచెం వాళ్ళు గెలిచారు కాబట్టి కొంచెం ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. ఖచ్చితంగా ఎలా అయినా గెలవాలన్న కసి నిన్న కనపడింది. ఎందుకంటే ఒక పక్క ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఐపీఎల్ కంటే ముందే చెప్పారు, మేము ఎక్కువ బెంగళూరు మీద ఎక్కువ ఆడాలని కసిగా ఉన్నామని చెప్పారు. సో ఆ కోల్డ్ వార్ అలాగా స్టార్ట్ అయింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మీకు ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మధ్య ఉన్న కోల్డ్ వార్ మీకు తెలిసింది, అది కొంచెం పై స్థాయికి వెళ్ళింది. ఇక ముందు ఒక సిఎస్కే ముంబై మధ్య లాగా హై వోల్టేజ్ మ్యాచ్ ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ జరిగిన ప్రతిసారి ఇలానే ఉంటుంది. అండ్ నిన్న మ్యాచ్ విషయానికి వస్తే ఆర్సీబీ 250 అబోవ్ చేసేటప్పుడు వాళ్ళ అప్రోచ్ మ్యాచ్ విన్ కోసం కాకుండా టేబుల్లో టాప్లో ఉంటే సరిపోద్ది, ఎలిమినేటర్కి వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటే ఫస్ట్ సెకండ్లో ఉంటాము, అది చాలు అని ఒక సేఫ్ జోన్ అప్రోచ్తో వాళ్ళు బ్యాటింగ్ ఆడినట్టు ఉందని చాలామంది విమర్శలు చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేశారా? కరెక్టే సార్ మీరు అడిగింది. ఎందుకంటే విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత అప్పుడు దాకా పవర్ ప్లేయర్లు కొంచెం అటాక్ చేశారు, కానీ ఎప్పుడైతే విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత ఫుల్ సైడ్ సేఫ్ సైడ్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ 165 కొడితే చాలు, మనం టేబుల్ నెంబర్ 1 కాపాడుకుందాం, మ్యాచ్ గివ్ అప్ ఇచ్చేశారు. మీరు చూస్తే కూడా స్టేడియం అంతా సైలెంట్ అయిపోయింది. వారు వన్ సైడ్ ఈజీగా జరిగింది, అర్థమైపోతుంది మ్యాచ్ చూస్తే. బట్ ఈ రకమైన అప్రోచ్ కరెక్ట్ అంటారు? అంటే ఒక మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఏ జట్టు అయినా సరే విన్ కోసం ఆడద్ది. అవును. బట్ ఈ క్యాలిక్యులేషన్స్ వల్ల వద్దు, మనకు విన్ అవసరం లేదు, కానీ మనం టాప్లో ఉంటే చాలు అని చెప్పి దీన్ని తప్పు అంటారా, లేదు వాళ్ళ క్యాలిక్యులేషన్ అంటారా? అంటే ఇప్పుడు మనం ఎస్ఆర్హెచ్ కోణంలో చూస్తాం, కానీ గెలిచే అవకాశాలు ఉంటే అటాకింగ్ వచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ మనం కొన్న అద్భుతమైన బౌలింగ్ తో విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత పాసిబిలిటీ లేదు. సో వాళ్ళు డైరెక్ట్ గా డిఫెన్స్ మోడ్కి వెళ్ళారు. వాళ్ళకి టేబుల్ టాప్ లో ఉండాలనుకున్నారు కాబట్టి అలా ఆడారు. కాకపోయినా గెలిచే అవకాశం లేనప్పుడు ఆ విధంగా ఆడారు, దాంట్లో తప్పు లేదు. ఒక రకంగా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కి ఆర్సీబీ భయపడిందని చెప్పుకోవచ్చు. 100% భయపడింది. నిన్న మ్యాచ్ అయితే వన్ సైడ్. ఎందుకంటే ఆ ఎస్ఆర్హెచ్ నిన్న ఆర్సీబీనే కాదు భయపెట్టింది, ఇంతకుముందు టేబుల్ టాపర్ గా స్టార్టింగ్ 6 అన్బిటెన్ సైడ్ 5-5 గెలిచి వచ్చినప్పుడు కూడా వాళ్ళని భయపెట్టారు. ఆ తర్వాత పంజాబ్ వచ్చింది, ఆ రోజైతే టాస్ గెలిచాను నేను. అసలు మీరు గమనిస్తే శ్రేయస్ అయ్యర్ ఆ మ్యాచ్ గెలిచేసాను అన్న హ్యాపీలో ఉన్నాడు. ఆ రోజు వాళ్ళని భయపెట్టాం, 229 కొట్టి డిపెండ్ చేసాం. ఇక నిన్నైతే ఇంకోసారి 287 వచ్చేది. మీరు గమనిస్తే లాస్ట్లో బ్యాటింగ్ ఆడేటప్పుడు క్లాసెను, ఇషాన్ కిషన్ ఉన్న ఫామ్ లో జితేష్ శర్మ ఒక పని చేశాడు, మీకు గుర్తుంది, హ్యామ్స్ట్రింగ్ అని చెప్పి ఊరికే చిన్న బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ తీసుకున్న తర్వాత అయిపోయింది వెళ్ళిపోతున్నాం, ఇదేం అర్థం కావట్లేదు అంటే బ్యాక్ నుంచి వచ్చిన మనకి వాళ్ళ టీము కోచ్ దినేష్ కార్తిక్ చెప్పారు, ఇది పరిస్థితి ఇది ఇదని. ఆ మూమెంటం ని ఇది చేశారు కాబట్టి 255 దగ్గర ఆగింది. లేకపోతే 287 బ్రేక్ నిన్న
కొట్టేసేవాళ్ళు. అండ్ నిన్న మ్యాచ్‌లో అంటే ఇంట్రెస్ట్ అని నేను అనగాని హ్మ్. చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. కోహ్లీ, హెడ్ మధ్య జరిగిన రైవల్రీ. అసలు ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య? ఈవెన్ కోహ్లీ కూడా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్ళిపోయారు. ఆ! అది సార్ ఇప్పుడు కోహ్లీ బ్యాటింగ్ చేసేటప్పుడు ఆఫ్ సైడ్ ఫీల్డింగ్ ఉన్నాడు. ట్రావిస్ హెడ్ ఇద్దరి మధ్య ఏం జరిగింది కరెక్ట్‌గా కనపడట్లేదు గానీ కొంచెం వారైతే నడిచింది. బ్యాటింగ్ చేసేటప్పుడు కూడా కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య సంభాషణ 2, 3 సార్లు చూసాము. అవును. ఆ తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు నేను షాకే. ఎందుకంటే విరాట్ కోహ్లీ మన గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ తర్వాత అంత పెద్ద వ్యక్తి హ్మ్. షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం ఏంది ఈ చిన్న విషయానికి అది అనిపించింది. హ్మ్. కానీ ఇస్తే అంత పెద్ద వ్యక్తి షేక్ హ్యాండ్ ఇస్తే బాగుండేది. హ్మ్. కానీ సో ఆయన అంత వ్యక్తి కొంచెం ఏదో ట్రిప్ అయ్యి మూడ్‌లో ఉన్నాడనుకున్నా. హ్మ్. ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్‌కైనా ఎదురుపడినప్పుడు కలుస్తారు. అదేం పెద్ద విషయం కాదు. బట్ ఇక్కడ చాలామంది హెడ్ అప్పట్లో మన మీద స్లెడ్జింగ్ చేశారు. అందుకని కోహ్లీ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఇలా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఇంగా అదేం కాదు ఆ! సార్. నిన్న ఖచ్చితంగా ఎస్ఆర్‌హెచ్, ఆర్‌సీబీ రైవల్రీలో భాగంగానే హ్మ్. ఫస్ట్ మ్యాచ్ నుంచే ఇది జరుగుతుంది. సో నిన్న ఏంటంటే అప్పటికప్పుడు ఇద్దరి మధ్య ఘర్షణ వల్ల కొంచెం ట్రిప్ అయి ఉన్నాడు విరాట్ కోహ్లీ. కానీ ఇస్తే బాగుండేది. కానీ ఎంత పెద్ద వ్యక్తి అయినా కొంచెం అప్పుడున్న మూడ్‌ని బట్టి అవి జరుగుతుంటాయి. ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్‌కి ఇద్దరు కలుస్తారని నేను అనుకుంటున్నాను. సో, ఎస్ఆర్‌హెచ్, ఆర్‌సీబీ రైవల్టీ నిన్న జరిగిన మ్యాచ్ ఇది కాస్త పక్కన పెడదాము. ఇప్పుడు ఆ టేబుల్‌లో ఫోర్త్ ప్లేస్ అసలు ఎవరిది? ఏంది సస్పెన్స్ ఏంది? చాలా బాగా అడిగారు సార్ ఇది. ఎందుకంటే ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో దాదాపు ఇక ఎండింగ్‌కొచ్చిన ఆ! మ్యాచ్‌లు నీకు 70వ మ్యాచ్ ఆడితే తప్ప ఈ రిజల్ట్ రానిదనేది వాస్తవం. అవును. ఎ టాప్ 4 ఎవరో తేలట్లేదు. తేలట్లేదు. ఇప్పటిదాకా అట్లా జరగల. హ్మ్. మీరు గమనిస్తే ఈరోజు ఎల్ఎస్‌జీ మీద పంజాబ్ కింగ్స్ గెలిచే అవకాశాలున్నాయి. హ్మ్. ఒకవేళ గెలిచిందనుకున్నాం 15 పాయింట్లు. హ్మ్. రేపు ఫస్ట్ మ్యాచ్ ఆర్ఆర్ ముంబై హోమ్ గ్రౌండ్‌లో ముంబై మీద ఆడాలి. హ్మ్. కానీ ఆర్ఆర్ గెలిస్తే ఈ రెండిటికి అవకాశాలు లేవు. పంజాబ్ కింగ్స్ గాని, కేకేఆర్ గాని. హ్మ్. కానీ ఆర్ఆర్ ఎళ్లి ఆడుతుంది ముంబై హోమ్ గ్రౌండ్‌లో. నాకు తెలిసినంత వరకు ఆర్ఆర్ ఈ మ్యాచ్ ఓడిపోతుంది. హ్మ్. సో, పంజాబ్ కింగ్స్ గాని లాస్ట్ మ్యాచ్ ఆడి కేకేఆర్ హోమ్ గ్రౌండ్‌లో ఆడుతున్నారు. హ్మ్. అయితే ఇక్కడ కేకేఆర్‌కి కొంచెం అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ ఈరోజే మ్యాచ్ ఆడుతున్నారు కాబట్టి వీళ్ళు 200 ప్లస్ పాయింట్లున్నారు. నెట్ రన్ రేట్ ఎంత కొట్టొచ్చు అంటే నిన్న జరిగింది కదా! నిన్న ఏదైతే లెక్కలేసుకొని ఆర్‌సీబీ సేఫ్ సైడ్ టేబుల్ 1 ఉందో సో, అలానే కలకత్తాకి ఆ స్కోప్ ఉంటది. ఉంటది. ఆ! సో, ఇదే గమనిస్తే ఇంకొంచెం మనం 10 ఇయర్స్ బ్యాక్ 2016లో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో కొట్టినప్పుడు గూడా హ్మ్. మీరు టేబుల్ 4 గమనిస్తే ఆర్‌సీబీ, గుజరాత్, మూడోది ఎస్ఆర్‌హెచ్, నాలుగో టీమ్ ఎవరు అనుకుంటున్నారు? కేకేఆర్. హ్మ్. అది గనక రిపీట్ అయితే కప్ కూడా ఎస్ఆర్‌హెచ్ కొట్టే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే. మీరు గమనించండి 2016లో కూడా ఇదే టేబుల్ ఆర్డర్ ఉంది. అవునవును. ఆ సీజన్‌లో కూడా మనం ఫస్ట్‌లో చాలా ఇబ్బందులు పడి తర్వాత కమ్‌బ్యాక్ ఇచ్చాము. అవును సార్. ఎందుకంటే ఐపీఎల్ చరిత్రలో ఇప్పటిదాకా కప్పు కొట్టినయన్నీ గూడా 1, 2లో ఉన్నయే కొట్టినియి. హ్మ్. టేబుల్ 1, 2లో ఉన్నయి కొట్టినియి. 2016లో మాత్రమే ఫస్ట్ టైము ఎస్ఆర్‌హెచ్ టేబుల్ 4లో ఎంటర్ అయ్యి కప్పు కొట్టింది. హ్మ్. సో, తర్వాత 10 ఇయర్స్ తర్వాత అదే సినారియో ఇప్పుడు కనపడుతుంది. సో, చూస్తుంటే అసల ఎస్ఆర్‌హెచ్‌కి అంతా ఒక మంచి శకునంలాగా అనిపిస్తున్నట్టుంది. ముఖ్యంగా నిన్న ఆర్‌సీబీ మీద గెలవడం, బ్యాటర్స్ అందరూ విపరీతమైన ఫామ్‌లో ఉండడం, బౌలింగ్ విభాగం సెట్ అవ్వడం, అండ్ మెంటల్లీ ఆటగాళ్ళందరూ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారంటే కమిన్స్ అందరికి నూరి పోసేసాడు. ఈసారి కప్పు మనదే ఫిక్స్ అయిపోయింది అని చెప్పేసి. ఆ అప్రోచ్ బలంగా కనిపిస్తుంది. అవును సో, సార్. ఒకవేళ మీరన్నట్టు కేకేఆర్ ఒకవేళ ఫోర్త్ ప్లేస్‌లోకి వస్తే ఒక 4 జట్లు జీటీ, ఆర్‌సీబీ లేదా మన ఎస్ఆర్‌హెచ్, కేకేఆర్. సో, వీళ్ళ నలుగురిలో ఛాన్స్ ఎవరికి ఉండొచ్చు కప్పు కొట్టడానికి? అంటే టీమ్ కాంబినేషన్ సార్. మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం. 2 మంత్స్ నుంచి ఏదైతే టీమ్ బిల్డ్ అయ్యి, ఆ కాన్ఫిడెంట్ మీరన్నారు గదా! ఆ క్లాస్‌లో ఉన్న ఫార్మ్‌కి ఇప్పటిదాకా ఐపీఎల్ చరిత్రలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఈ విధంగా 600 అబోవ్ రన్స్ కొట్టడం, హ్మ్. ఈ స్ట్రైక్ రేట్‌తో మనం ఎక్కడ ఇంతవరకు చూడలేదు. సో, టీమ్ కాంబినేషన్ బట్టి ఈ నాలుగిట్లో ప్రెజెంట్ ఎస్ఆర్‌హెచ్‌కి ఒక మెట్టు ఎక్కువుంది. హ్మ్. నేను యేసుకునే అంచనా ప్రకారం అయితే ఆర్‌సీబీ, ఎస్ఆర్‌హెచ్ ఫైనల్‌కొస్తుందని నేను అనుకుంటున్నాను. అబ్బా! మీరు చాలా పెద్ద రైవల్టీని మళ్ళీ తేనెతోటి రాయితో కొట్టినట్టుందిది. లేదు సార్. ఇది మన గత వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాము. నిన్న అసలు వైబ్ మీరు చూస్తే గమనించారు గదా! అవును. యుద్ధ వాతావరణమే. ఆ! మళ్ళీ ఇంకోసారి బీభత్సమైన వాతావరణం ఫైనల్‌లో జరగబోతుందని నేను అనుకుంటున్నాను. అంటే నాకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పండి. మీరే అన్నారు యాక్చువల్‌గా నేను అడగదాం అనుకున్నాను. 3 సంవత్సరాల క్రితం వరకు ఎస్ఆర్‌హెచ్‌కున్న ఫ్యాన్ బేస్ వేరు. గత 3 సంవత్సరాల నుంచి ఎస్ఆర్‌హెచ్‌కు పెరుగుతున్న ఫ్యాన్ బేస్ వేరు. అవును సార్. ఈవెన్ మన తెలుగు వాళ్ళే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు కూడా ఇప్పటి వరకు ఎస్ఆర్‌హెచ్‌ని సీరియస్‌గా తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు గుండెల్లో పెట్టుకుంటున్నారు. అవును. ఈ మార్పుని ఎలా చూడొచ్చు? అంటే సార్ ఇది మీరన్నట్టు 3 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే ప్యాట్ కమిన్స్‌ని ఎస్ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్ కెప్టెన్ చేసిందో అప్పుడు స్టార్ట్ అయింది. హ్మ్. ఎందుకంటే టీ20 ఐపీఎల్ చరిత్ర మార్చేసింది ప్యాట్ కమిన్స్. ఇది చెప్పుకోవాల్సిన అవసరం. ఎందుకంటే వచ్చిన కాడి నుంచే
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ పవర్ ప్లే ఇచ్చిన అప్రోచ్ని బట్టే మిగతా టీంలు కూడా ఆ అటాకింగ్ టైపు ఆట మొదలుపెట్టని అక్కడి నుంచి ఎస్ఆర్హెచ్ ఈ 3 ఇయర్స్లో ఎలా బిల్డ్ అయిందంటే గెలుస్తూ వచ్చారు. 2024లోనే కప్పు కొట్టాల్సింది. ఆ రోజు రెయిన్ వచ్చి టాస్ ఓడిపోవడం వల్ల మనము చెన్నై మ్యాచ్ ఓడిపోయాము. 2025 ఇప్పుడు 3 ఇయర్స్కి ఇప్పుడు ఫ్రాంచైజీ ఎలా తయారైందంటే అన్ని టీములు ఒకప్పుడు ముంబై హోమ్ గ్రౌండ్లో అంటే భయపడింది వేరే టీం. చెన్నై సిఎస్కేని కొట్టడం అంటే అయ్యే పని కాదు. అలానే ఆ టైప్ ఆఫ్ నెంబర్ 1 స్థాయి ఈరోజు ఎస్ఆర్హెచ్ టీంకి ఫ్రాంచైజీ వాల్యూ వచ్చింది. ఇది నిజంగా మంచి సూపర్ మనం. ఎందుకంటే ఇప్పుడు సిఎస్కేని తీసుకుంటే ధోని లేకపోతే సిఎస్కే ఫ్యాన్ బేస్ ఖచ్చితంగా తగ్గుద్ది. అవును సార్, వాస్తవం. కోహ్లీ లేకపోతే ఆర్సీబీ ఫ్యాన్ బేస్ ఖచ్చితంగా ఎంతో కొంత తగ్గుతుంది. వాస్తవం. బట్ ఏ ఒక్క ప్లేయర్ వల్ల వచ్చిన ఫ్యాన్ బేస్ కాదు ఎస్ఆర్హెచ్కి. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ బేస్ అంతా ఫ్రాంచైజీ ఫ్యాన్ బేసే. వాస్తవం సార్. పూర్తిగా ఫ్రాంచైజీని ప్రేమించేవాళ్ళే అనమాట. అంటే అక్కడ ప్లేయర్లు మారినా సరే వీళ్ళు ఫ్రాంచైజీని వదిలిపెట్టరు. అవును. ఇది చాలా గుడ్ సైన్. అవును. అండ్ నాకు ఈ ఫ్యూ అవర్స్ బ్యాక్ తెలిసిన ఒక మంచి అప్డేట్, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఐపీఎల్లో కొత్త టీం వచ్చే ఛాన్స్లు ఏదో ఉన్నాయని చెప్పి టాక్ అనిపిస్తుంది. అవును, వాస్తవం సార్. ఏంటి బీహార్ సంబంధించి వేదాంత్ గ్రూప్ అని చెప్పి ఉమ్, బీసీసీఐకి మెయిల్ పెట్టారు. ఉమ్, ఎందుకంటే ఎప్పుడు మీరేనా మా బీహార్ నుంచి కూడా వచ్చారు, ఇప్పుడు మీ ఎస్ఆర్హెచ్కి ఆడుతున్న పాట్నా నుంచి వచ్చిన ఇషాన్ కిషన్ తీసుకోండి, ఉమ్, లేకపోతే ఆర్ఆర్కి ఆడుతున్న 15 ఇయర్స్ అదే వండర్ బాయ్ ఉమ్, సూర్యవంశీ తీసుకోండి, ఉమ్, లేకపోతే ఎస్ఆర్హెచ్ టీంలో ఇంకో ప్లేయర్ ఉన్నాడు షాకిబ్ హుసేన్, ఉమ్, మన బీహార్ గోపాల్గంజ్ నుంచి వచ్చాడు. ఉమ్, సో ఇలాగే యంగ్ టాలెంట్ మాలో ఉంది, ఉమ్, మాకు ఒక అవకాశం ఇస్తే బీహార్ ఫ్రాంచైజీ కూడా మేము తీసుకుంటా ఉన్నారు. మేబీ నెక్స్ట్ జరగబోయే సౌత్ తెలుగు రాష్ట్రాల నుంచి ఒక టీం ఇవ్వాలని ఆల్రెడీ అప్రోచ్ జరుగుతుంది. ఓకే. రెండో టీము బీహార్కి వచ్చే అవకాశం కూడా ఉంది. అప్పుడు అసలు ఇంకా 12 టీంలు అయిపోతాయి. ఇప్పటికే మ్యాచ్లు చాలా ఎక్కువైపోయినాయి. అంటే సార్ ఉంది, ఇప్పుడు మీరు గత 70 మ్యాచ్లు కూడా దేనికి కూడా 20 CR వ్యూవర్షిప్ అసలు తగ్గట్లేదు, ఇంకా పెరుగుతుంది. ఉమ్, సో నెక్స్ట్ ఈ 20 మ్యాచ్ల నుంచి ఒక 100 మ్యాచ్లు చేద్దామని అవకాశం ఉంది. ఉమ్. అప్పుడు కూడా ఏం తగ్గదు, ఇంక 2 ఫ్రాంచైజీలు తీసుకునే అవకాశం కూడా కనపడుతున్నాయి. అండ్ తెలుగు నుంచి కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ లేదా మన సౌత్ నుంచి కూడా ఒక టీం కొత్త టీం వచ్చే ఛాన్స్ ఉందంట. అప్రోచ్ జరుగుతుంది. బీసీసీఐ వాళ్ళు 2 టీములు ఇద్దామని చూస్తున్నారు. ఉమ్, తెలుగు రాష్ట్రాల నుంచి ఒకరికి వేరే ఫ్రాంచైజీ అనుకుంటున్నారు. కొంచెం వీళ్ళే అప్రోచ్ అయ్యారు కాబట్టి బీహార్ నుంచి కూడా వాళ్ళు వచ్చే అవకాశం కూడా ఉంది. సూపర్. అండ్ ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు జరుగుతున్న ఈ ఐపీఎల్ ఈ మ్యాచ్లన్నీ చూస్తుంటే ఇదేదో ఫ్రాంచైజీ క్రికెట్ లాగా అనిపించట్లేదు. నువ్వా నేనా అన్నట్టు చాలా సీరియస్ మూడ్లోనే మ్యాచ్లు జరుగుతున్నాయి. సో ఇండియన్ క్రికెట్కి ఐపీఎల్ ఎలాంటి హెల్ప్ అవుతుంది? అంటే సార్ ఇది ఎలా స్టార్ట్ అయిందో అంటే ఐపీఎల్ అనేది టాలెంట్ ఆధారంగా ఇచ్చేసి ఇక్కడి నుంచి బీసీసీఐ ఇండియన్ క్రికెట్ టీంకి ప్లేయర్లు తీసుకొద్దామని స్టార్ట్ అయింది. ఇప్పుడు ఐపీఎల్కు ఉన్న వాల్యూ చూస్తే ప్రపంచ క్రికెట్లో ఉన్న ప్లేయర్లు మొత్తం వచ్చి ఐపీఎల్లో ఉన్నారు. ఇప్పుడు క్రికెట్లో అనే కాదు, ప్రపంచ క్రికెట్ అనే కాదు, స్పోర్ట్స్ పరంగా చూస్తే వరల్డ్లోనే నెంబర్ 1 రిచెస్ట్ లీగ్ ఇప్పుడు ఐపీఎల్ తయారైంది. ఒక్కొక్క ఫ్రాంచైజీ రోజు మీరు చూస్తే ఆ రోజు 200 CRతో స్టార్ట్ అయింది, ఈ రోజు 20,000 CR అబౌవ్. ఇంకా 3 సంవత్సరాలు పోతే 50,000 CR వెళ్తుందని అనే మాటలు వినిపిస్తున్నాయి. సో ఈ విధంగా మన దేశంలో క్రికెట్ ఒక మతంలో వెలుగొందుతుంది కాబట్టి సో ఇండియన్ క్రికెట్ దాటి ఐపీఎల్ వెళ్తుందా అనే సందేహం ఇప్పుడు కలుగుతుంది. అంటే ఎమోషన్ వైజ్ అయితే ఎప్పటికీ కూడా నేషనల్ టీమే. అవును. బట్ ఎంటర్టైన్మెంట్ మోడ్లో చూస్తే మీరు చెప్పేది కరెక్ట్. ఎందుకంటే చాలా మంది అసలు ఐపీఎల్ వ్యూవర్షిప్ అసలు మామూలు మ్యాచ్ల కంటే ఎక్కువ వస్తుంది. మీరు చెప్పింది కరెక్టే సార్. ఎండ్ ఆఫ్ ద డే ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ బిజినెస్ లీగ్ ఇది. ఆ, సో ఇండియా టీం ఎప్పుడు ఇదే, కాకపోతే ఆ వైబు ఆ ఉన్న ఇప్పుడు మ్యాచ్లు జరుగుతున్న తీరు యుద్ధ వాతావరణం చూస్తే ఉమ్. అలా అనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఎందుకంటే ఈసారి ఐపీఎల్ మాత్రం మునుపట్లా జరగట్లేదు, చాలా సీరియస్ మోడ్లో పోతుంది. మ్యాచెస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయి. సో త్వరలో ప్లే ఆఫ్స్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి కాబట్టి ప్లే ఆఫ్స్ నుంచి మనం ప్రతి మ్యాచ్కి ఒక వీడియో చేద్దాం. ఖచ్చితంగా ఆడియన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, మీరు అన్నట్టు అలాగే ప్రతి ప్లే ఆఫ్ మ్యాచ్ చేద్దాం. మళ్ళీ కలుద్దాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.